హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎప్పుడు కూరలు అవే కదా వండుకుంటాం, కర్రీసే కదా. ఈరోజు నేను ఒక స్వీట్ చేస్తున్నానండి, క్యారెట్ హల్వా. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అది. ఖచ్చితంగా అందరూ చేసుకొని పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ అండి. వాటికి ఏమేం కావాలో చెప్తాను. ఇదిగోండి, ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా తురుముకొని పెట్టుకున్నాను. నేనైతే ఒక పావు కేజీ వేస్తున్నానండి పంచదార. ఎందుకంటే కొంచెం తీపి మేము తక్కువ తింటాము. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పెంచుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక 4 టేబుల్ స్పూను నెయ్యి పడుతుంది. నెయ్యి మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇదిగోండి బాదం పప్పులు ఉన్నాయి కదా, ఇవి ఒక 10 తీసుకున్నాను. జీడిపప్పు ఒక 10 తీసుకున్నానండి. నేను నల్ల ద్రాక్ష తీసుకున్నానండి. ఇదిగోండి క్రిస్మస్ అంటాం కదా, నల్ల ద్రాక్ష తీసుకున్నాను. ఒక 5 యాలక్కాయలు ఇదిగోండి ఇలా పొడిని చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా దంచి పెట్టానమాట. పాలు ఒక పావు లీటర్ తీసుకున్నానండి. పావు లీటర్ పాలు తీసుకున్నాను. తయారు విధానం చూద్దామండి. ఇదిగోండి గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కాలి. ఇదిగోండి గిన్నె వేడెక్కింది. మంట అయితే సిమ్లోనే పెట్టుకుందామండి. నెయ్యి వేసుకుందాము. ఒక 4 స్పూన్లు నెయ్యి అని చెప్పాను కదా, వేసేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. స్వీట్ కదా, నెయ్యి ఉంటే ఎక్కువ బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాం కదా, వేడెక్కింది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు వేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవి కూడా వేసేస్తున్నాను. ద్రాక్ష, నల్ల ద్రాక్ష. ఇవి ఏం చేసుకుందామండి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇక వేగిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి దీంట్లోనే క్యారెట్ వేసేసుకుందాము. ఇదిగోండి పచ్చివాసన పోయే వరకు ఇది వేయించుకుందాం. క్యారెట్ ఇలా నేతిలోనే కదండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చివాసన అంతా పోవాలి. ఇదిగోండి పచ్చివాసన అంతా పోయింది. ఇదిగోండి చక్క పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు ఉంచుకున్నాం కదా మనం, ఒక పావు లీటర్ పాలు అవి పోసేసుకుందాం. చక్క మేగడ పాలతో పోసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మేగడ పాలు పోస్తాను ఎప్పుడైనా, కానీ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు చేసుకునే కన్నా ఇలా మేగడ పాలు పోసుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెంసేపు ఉడకనిద్దామండి. ఇదిగోండి పాలు పోసాం కదా, ఇదిగోండి దగ్గర పడుతుంది. ఇలాగా ఇంకా కొంచెం దగ్గర పడింది అనగా మనం పంచదార వేసేసుకుందాం. కానీ ఈ టిప్ అయితే మర్చిపోవద్దండి, మేగడ పాలు పోసుకుంటే ఇంకా ప్రత్యేకమైన టేస్ట్ అయితే వస్తుంది స్వీటు. ఇదిగోండి ఇలా దగ్గర పడింది కదా, ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయిద్దండి, పాలు కూడా పోసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం పంచదార వేసేసుకుందాం. నేను అర కేజీ క్యారెట్కి పావు కేజీ పంచదార వేస్తున్నానండి అంతే. ఎందుకంటే స్వీట్ ఎక్కువైనా కానీ తినలేరు. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇది ఇప్పుడు పంచదార కరగనిద్దాం అన్నమాట. ఇదిగోండి ఇలా కరుగుద్ది. ఇదిగోండి ఇలా అయింది కదా, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు యాలక్కాయ పౌడర్ వేసేసుకుందాం. నేనైతే ఇలాగ యాలక్కాయ దంచి వేస్తానండి, ఎందుకంటే స్వీట్ తినేప్పుడు ఆ యాలక్కాయ నాకు తినడం ఇష్టం, అందుకని దంచి వేస్తాను అన్నమాట. ఇదిగోండి ఇది కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇంకా కొంచెం తడి అయితే ఉంది, అది మొత్తం పూర్తిగా చెమ్మంతా ఇంకిపోవాలి.
ఇదిగోండి ఇప్పుడైతే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందాము. స్మెల్ బాగుంటుందండి. స్వీట్ రెడీ అయిపోయాక పైన కొంచెం నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసానండి. ఒకసారి కలుపుకుందాం. ఇవి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి స్వీట్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.